హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రుచికరంగా జంతికలు తయారు చేసుకుందాం. మన ఇంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం పులిసింది అనుకోండి, అది ఏం చేయాలని ఆలోచిస్తాం కదా. ఇలా జంతికలు తయారు చేసుకోండి, చాలా చాలా రుచికరంగా ఉంటాయి ఈ జంతికలు. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒక బేషన్ తీసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ వాము, కారం 1/2 టీ స్పూను, సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇది పులిసిన మజ్జిగ 1 కప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. అంటే మనం ఉప్పు వేసాం కదా, కొంచెం కలాలి, అందుకు ఒకసారి కలుపుకొని మజ్జిగ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి 3 కప్పులు బియ్యం పిండి వేసుకోండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టుకొని పిండిని ఆడించుకున్నాను. ఈ పిండి తీసుకుంటున్నాను. 3 కప్పులు బియ్యం పిండి వేసిన తర్వాత ఒక గరిటెడు ఆయిల్ బాగా వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కాలుతుంది కదా, గరిటెతోటి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత చేతితోటి బాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా అంటే చక్కగా ఇలా ఉండలా అవుతుంది కదా, అంటే మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఆయిల్ తక్కువ అయిందనుకోండి, చేతితోటి ఇలా పట్టుకుంటే మనకి ఉండలా రాదు. ఆయిల్ మాత్రం కొంచెం కరెక్ట్గా వేసుకుని కలుపుకోవాలి. అలాగే వాటర్ని వేడి చేసి, అలానే మరి బాగా వేడిగా ఉన్న వాటర్ వేయకండి, కొద్దిగా వేడి చేసిన వాటర్ని వేసి ఒకసారి వాటర్ వేసిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. వేసిన తర్వాత మరలా ఒకసారి అంతా గరిటెతోటి కలుపుకుందాం. కాలుతుంది కదా, అందుకు ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గరిటెకి అంటుకున్న పిండిని ఇలా చేతితో తీసి దీన్ని ఇప్పుడు చేతితోటి బాగా కలుపుకోవాలి. బాగా వేడివేడిగా నీళ్ళు పోసారనుకోండి, అప్పుడు మనకి జంతికలు ఆయిల్ పీలుస్తాయి. అందుకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్ని వేసుకోవాలి. ఆ వాటర్ అయితే మనకి జంతికలకి కరెక్ట్గా సరిపోద్ది. అందుకు వాటర్ మరిగించేటప్పుడు కూడా చూసుకుని వాటర్ వేసుకోండి. ఇలా మొత్తం అంతా చేతితోటి పిండిని బాగా కలుపుకోవాలి. అలానే మరీ గట్టిగా కలుపుకూడదు, అలానే మరీ పలుచగా కలుపుకోకూడదు. చూడండి, చేతితోటి ఇలా అంటే వేలుతోటి చక్కగా పిండి ఇలా స్మూత్గా ఉంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం, పిండి ఆరిపోకుండా. జంతికలు గొట్టం తీసుకుని ఇలా 3 హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టానికి ఆయిల్ రాసుకుందాం. చక్కగా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా జంతికలు గొట్టానికి ఆయిల్ రాసిన తర్వాత ఈ పిండిని తీసుకుందాం. కొద్దిగా పిండిని తీసి జంతికల గొట్టంలో పెట్టుకుందాం. మిగతా పిండి మీద మూత పెట్టుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. జంతికల గొట్టంలో పెట్టేటప్పుడే మూత తీసి తర్వాత మరలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టుకున్నాను నేను. ఆయిల్ బాగా మరిగింది, కొంచెం పిండి వేసుకుని చూసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు జంతికలు వేసుకుందాం. కొంచెం పెద్దదే వేసుకుంటున్నాను నేను. జంతిక వేసిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి చూడండి, ఇలా పొంగుతున్నట్టు మరుగుతుంది కదా, ఇది కొంచెం తగ్గాలి. అప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాం. చూడండి, ఈ విధంగా ఉన్నది కదా, మీకు చూపిస్తాను. ఇలా ఉన్నప్పుడు రెండో వైపుకి తిప్పాలి. అప్పుడు వరకు మనం కదపకూడదు వేసిన వెంటనే. ఇలా ఉన్నప్పుడు రెండో వైపుకి తిప్పి 1 నిమిషం వేపుకుందాం. చూడండి ఎంత చక్కగా వస్తాయో. ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం జంతికను తీసేద్దాం. వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చాలా చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా నచ్చుతాయి. ఇప్పుడు మనం పిండి మీద మూత పెట్టుకున్నాం కదా, ఈ పిండిని కొంచెం తీసుకుని జంతికల గొట్టంలో పెట్టుకుందాం.
ఇలా పెట్టినప్పుడే మనం మూత తీయాలి, మిగతా టైంలో మనం పిండి మీద మూత పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మరలా ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలా వేసిన తర్వాత ఇలా పొంగినట్టు ఉంటుంది. కొద్దిగా ఇదంతా నొగరు తగ్గిన తర్వాత అప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా నొరగలాగా తగ్గింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పి వేపుకోవాలి. చాలా చాలా బాగుంటాయి ఈ జంతికలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి నచ్చితే బాగానే. అలాగే మన ఇంట్లోని పులుసును పెరుగు ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాం. ఒక్కసారి ఈ విధంగా మీరు జంతికలు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా నేను అన్ని జంతికల్ని చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక డబ్బాలో మనం పెట్టుకుందాం. ఇలా డబ్బాని చక్క తడి లేకుండా చూసుకుని ఇలా డబ్బాలో మనం పెట్టుకుంటే చక్కగా మనకి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి జంతికలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం జంతికలను డబ్బాలో వేసిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఒకటి విరిపి చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ జంతికలు. అలాగే మీ ఇంట్లోనే పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా మీరు జంతికలు ట్రై చేయండి, చాలా బాగున్నాయి అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.